హాయ్ అండి. ఇప్పుడు సూరకాయ కాదు, ఈ దోసకాయ సర్వపిండి చేసుకోవడానికి అయితే అన్నీ రెడీ చేసుకున్నా. ఇప్పుడు ఈ దోసకాయ వేసుకోవాలి. దీంట్లో ఉల్లిగడ్డలు ఇట్లా పొడుగు కోసుకోవాలి. కరివేపాకు, ఉల్లిగడ్డలు ఇక పొడుగు కోసుకొని ఇట్లా ఇప్పుకోవాలి, మంచిగా ఉంటుంది. పల్లీలు వేయించుకొని పొట్టు తీసుకొని ఇట్లా సగం ముక్కలు అయ్యేటట్టు చేసుకొని పెట్టుకోవాలి. పల్లీలు మొత్తం వేసుకోవాలి. ఈ నువ్వులు మాత్రం సగం వేసుకోవాలి. దీంట్లో ఒక సగం ఇగో కొబ్బరి పచ్చళ్ళు వేసుకోవాలి. కొబ్బరి పచ్చడి కాంబినేషన్ బాగుంటుంది. ఈ మన సర్వపిండికి కొబ్బరి పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది అయితే నేను బ్రేక్ఫాస్ట్ కోసం చేస్తున్నా. మా వాళ్ళు బ్రేక్ఫాస్ట్గా కూడా తింటారు సర్వపిండి. నేను తింటే మంచిగా ఉంటుంది. అందరూ స్నాక్స్గా సాయంత్రం పూటలు పెట్టుకుంటారు కదా, మేము ఇట్లా కూడా పెట్టుకుంటాం, పొద్దున కూడా పెట్టుకుంటాం. కారం వేసుకోవాలి, సరిపడా కారం వేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకోవాలి. ఎల్లిగడ్డ కూడా తీసుకొని వేసుకుంటా. అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఎల్లిగడ్డలు కూడా వేసుకోవాలి. ఎల్లిగడ్డలు అయితే ఇట్లా చిన్న రేట్లో దంచుకొని వేసుకోవాలి. మిక్సీలోనైతే వేయను నేను. బాగా గర్భాలు తీసుకొని అవసరం లేదు, కొంచెం పొట్టు పొట్టు ఉన్నా సరిపోతుంది. కానీ నేనైతే తీసుకుంటా, కొన్ని తీస్తా, కొన్ని తీయ. ఒక్క లేయర్ ఉంటే ఏం కాదు, కానీ మొత్తం ఉంటే మంచిగా అనిపించదు. దీంట్లో ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఎల్లిగడ్డ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎల్లిగడ్డ కూడా దంచి పెట్టుకుందాం అనుకున్నా కానీ మర్చిపోయాను. ఇవి అంతలోపు ఇగో ఈ కొబ్బరి కూడా వేగిపోయింది. కొబ్బరి, పచ్చిమిర్చి అన్నీ వేగిపోయినాయి. ఇంకా మనం మిక్సీ పట్టుకోవడమే. కొబ్బరి పచ్చడి కాంబినేషన్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా అన్నీ వేసుకున్నాం కదా దీంట్లో. ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి. ఇంకా దోసకాయతోనైతే చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ సొరకాయతో చూసిలు కానీ దోసకాయతో చూడలే కదా, దోసకాయతో కూడా బాగుంటుంది. ఇన్ని ఫస్ట్ అయితే ఇట్లా కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలి.
ఎందుకంటే కొంచెం ఖాళీ పిండి ఉండకుండా అసలు మొత్తం కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. ఈ స్టవ్ బంద్ చేసుకొని అదైతే మిక్సీకి వేసుకోవాలి, చల్లార పెట్టుకొని ఇంతలోపు సర్వపిండి అయితే పెట్టుకుందాము. ఇవి ఇప్పుడు పెడదామనుకున్నప్పుడు కడగద్దు, ఎందుకంటే ఇవి అంటుకపోతాయి ఇంకే. నూనె కొంచెం ఎక్కువనే పడుతుంది. నూనె లేకుండా సర్వపిండి అయితే మనం చేసుకోలేము. సర్వపిండి కాల్చుకున్నది కూడా రావాలి. పల్చగా కొట్టుకోవాలి మంచిగా, బాగా పలసగా కాదు, బాగా దొడ్డుగా కాదు. మనం ఒత్తుకుంటా అంటే అర్థమైపోతుంది. ఇట్లా పలసగా కలుపుకుంటే మంచిగా ఇట్లా పెట్టడానికి వస్తుంది. ఇట్లా 7 హోల్స్ అయితే చేసుకోవాలి. చేసుకొని ఫస్ట్ చిన్నదాని మీద పెట్టుకోవాలి. చిన్నదాని మీద పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక 5 మినిట్స్ అట్లనైతే దీని మీద మూత పెట్టుకోవాలి. ఇది ఉడకాలి. ఆలోపు దీంట్లో కూడా ఒత్తుకోవాలి.
మేమైతే ఇవి మనిషిలోనే తింటాం. మీరు ఎన్ని తింటారో కానీ మేమైతే మనిషిలోనే తింటాం. అంత బాగుంటాయి. పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇది చూసిందా, ఇట్లా కొంచెం కలర్ మారాలి. ఈ కొంచెం కలర్ మారిన తర్వాత మనం ఈ పెద్దదాని మీద పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద ఇది పెట్టుకొని చిన్నది మళ్ళీ ఇప్పుడు పెట్టి పెట్టుకొని చిన్నదాని మీద మూత పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పెద్ద మంట మీదనే కాల్చుకోవచ్చు. కొంచెం నూనె పోసుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారింది. కొబ్బరి పచ్చడికి కొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ అయితే వేసుకోవాలి. కింద పట్టానే కదా అనుకోకండి. రోజు కడుగుతాం, గట్టి అయితే రోజు కడుగుతాం, తుడుచుకుంటాం. కింద పడ్డా మేము తీసుకోవచ్చు, అంత నీట్గా చేసుకుంటాం. ఇప్పుడు నువ్వులు వేసుకోవాలి. సాల్ట్, సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇది ఇట్లా కొంచెం తిప్పుకోవాలి. ఇదైతే మిక్సీ పట్టుకుంటాం. ఇప్పుడు ఈ పచ్చడి కూడా అయిపోయింది. ఇదిగోండి, ఇది కూడా అయిపోయింది. ఇది చిన్న మంట చిన్నగా పెట్టుకొని ఇది తీసుకొని ఇట్లా వేసుకోవడం. ఈ గిన్నె తీసి పక్కన పెట్టుకొని ఈ గిన్నె అయితే పెట్టుకోవాలి. దీని మీద ఈ ఆయిల్ పోసుకోవాలి. ఈ రెండు చల్లారినాక మళ్ళీ ఒక రెండు పెట్టుకోవాలి. ఇంతేనండి, దోసకాయ సర్వపిండి అయితే రెడీ. దోసకాయ సర్వపిండితోని కొబ్బరి చట్నీ కూడా బాగుంటుంది. ఒకసారి చేసుకొని చూడండి. సరేనండి, ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్.